Hi friends, welcome to my YouTube channel Science for Railways. Last time మనం ఎన్విరాన్మెంట్ కి సంబంధించి పార్ట్ 1 లో మనం ఓజోన్ లేయర్ డిప్లేషన్ వరకు మనం మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు మనం పార్ట్ 2 స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఎన్విరాన్మెంట్ సెక్షన్ లో చాలా రకాల మోడల్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకోవాలి. ఈ రోజు మరికొన్ని విషయాలు ఎన్విరాన్మెంట్ కింద మనం చదువుకుందాం. ఓకేనా? సో ఎవరైతే మన వీడియోస్ డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ కూడా లైక్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? సో ఇక మాత్రం కూడా ఆలోచన చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, బట్ అన్నిటిని కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు మనం క్లైమేట్ చేంజ్తో స్టార్ట్ చేసుకుందాం. క్లైమేట్ చేంజ్, అసలు క్లైమేట్ చేంజ్ అంటే అర్థం ఏంటి అంటే, క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ primarily due to human activities like burning fuels, deforestation and industrial emissions. These activities increase greenhouse gases in the atmosphere, leading to global warming and extreme weather events. Climate change and అర్థం ఏంటంటే, లాంగ్ టర్మ్ షిఫ్ట్స్లో గ్లోబల్ టెంపరేచరు, వెదర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనుషులు చేసిన కొన్ని యాక్టివిటీస్ ద్వారా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఉన్న రకంగా కాకుండా వేరే విధంగా మారిపోతుంది. దాన్నే క్లైమేట్ చేంజ్ అంటారు. ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, అసలు క్లైమేట్ చేంజ్ వాతావరణంలో కానీ శీతోష్ణ స్థితిలో కానీ మార్పు రావడానికి గల కారణాలు ఏంటి అంటే, రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్. గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరగడం అన్నమాట. సో ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 1.2 డిగ్రీ సెల్సియస్ సిన్స్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. పాత రోజుల్లో ఉన్న ఇండస్ట్రియల్ టైమ్స్లో ఉన్న టెంపరేచర్తో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు టెంపరేచర్ యావరేజ్గా 1.2 డిగ్రీ సెల్సియస్ అనేది పెరుగుతుందంట. అలా పెరగడం అనేది వన్ ఆఫ్ ది కారణం దేనికి, గ్లోబల్ చేంజ్కి. తర్వాత మోర్ ఫ్రీక్వెంట్ హీట్ వేవ్స్, స్టార్మ్స్, ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్. అంటే హీట్ వేవ్స్ రావటం, ఉరుములు, మెరుపులు, అదేవిధంగా కరువులు లాంటివి, ఇలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి పద్దాకా వస్తున్నాయి, మోర్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి అన్నమాట. అలా రావటం కూడా అది కూడా వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ క్లైమేట్ చేంజ్. తర్వాత మెల్టింగ్ గ్లేషియర్స్ అండ్ రైజింగ్ సీ లెవెల్స్. అంటే ఐస్ ప్రాంతాలన్నీ కూడా కరిగిపోతున్నాయి. టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఏమవుతాయి, ఐస్ ప్రాంతాలన్నీ గ్లేషియర్స్ అన్ని ఏమైపోతాయి, కరిగిపోతాయి. అలా కరిగిపోవడం వలన సో పోలార్ ఐస్ క్యాప్స్ ఆర్ మెల్టింగ్, కాజింగ్ సీ లెవెల్స్ టు రైజ్ అండ్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ కోస్టల్ ఫ్లడ్డింగ్ అనమాట. ఎప్పుడైతే ఈ ఐస్ అంతా కరిగిపోతుందో అది నీటి రూపంలోకి మారి సముద్ర మట్టాలని పెంచుతూ ఉంది. ఎప్పుడైతే సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉన్నాయో కోస్టల్ లెవెల్ ఆఫ్ ఫ్లడ్డింగ్ కూడా బాగా పెరిగిపోతూ ఉంది. ఓకేనా? తర్వాత బయోడైవర్సిటీ లాస్ అనమాట. ఏంటయ్యా బయోడైవర్సిటీ అంటే, మెనీ స్పీసీసెస్ ఆర్ ఎండేంజర్డ్ డ్యూ టు ద హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అండ్ టెంపరేచర్ చేంజెస్. టెంపరేచర్ బాగా మారిపోవడం వల్ల వాటి హ్యాబిటేట్, వాటి నివాసాలు డిస్ట్రక్ట్ అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. మెనీ స్పీసెస్ ఎండేంజర్డ్, అంతరించిపోతున్నాయి అన్నమాట. ఇవి కూడా బాగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఎండేంజరు, ఎండమిక్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, అలాగనమాట. అంతరించిపోయేవి, అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నవి, అలాంటి జీవులు ఏంటి అని కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు. కాబట్టి బయోడైవర్సిటీ లాస్ కూడా క్లైమేట్ చేంజ్ కారణం అన్నమాట. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇదంతా కూడా, ఇవి మారిపోవడం వల్ల అది కూడా మారిపోతుంది. ఓకేనా? హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అంటే వాటి నివాసాలు నాశనం అయిపోవడం. నెక్స్ట్ థ్రెట్స్ టు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. అగ్రికల్చర్ పాడైపోతుంది, ఫుడ్ సెక్యూరిటీ పాడైపోతుంది. దేనివల్ల? క్లైమేట్ అనేది చేంజ్ అవడం వల్ల. సో క్రాప్ ఫీల్డ్స్ అండ్ డిక్లైనింగ్ డ్యూ టు డ్రాట్స్ అండ్ చేంజింగ్ రైన్ఫాల్ ప్యాటర్న్స్. క్రాప్ ఫీల్డ్స్, పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. దేనివల్ల? కరువుల వలన. చేంజింగ్ రైన్ఫాల్ ప్యాటర్న్స్, ఎప్పుడు వర్షం పడాలో అప్పుడు పడట్లా. వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పుడు చెప్తారో అసలు అప్పుడు వర్షం పడదు. అదే విధంగా జరిగిపోతుంది అన్నమాట. సో చూడండి, క్రాప్ ఫీల్డ్స్ కానీ పంట కాలాలు కానీ ముందుకు రావటం, అనుకున్న సమయానికి పంట కోయలేకపోవటం, ఎప్పుడు పడితే వర్షం తెలియట్లేదు. ఇవన్నీ కూడా వాతావరణంలోని మార్పుల వల్ల జరిగిన దృగ్విషయాలు అన్నమాట. తర్వాత హెల్త్ ఇష్యూస్ అనమాట. ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్, స్ప్రెడ్ ఆఫ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ లైక్ మలేరియా అండ్ డెంగ్యూ. వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటే మలేరియా, డెంగ్యూ.
మలేరియా, డెంగ్యూ లాంటివి, హార్ట్ స్ట్రోక్, రెస్పిరేటరీ డిజీజెస్, ఇలాగా రకరకాల రోగాలకి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. దేనికి? క్లైమేట్ చేంజ్ని ఎఫెక్ట్ చేసే కారణాలు అన్నమాట. ఓకేనా? ఇవి ఎగ్జామ్లో అడుగుతాడండి. కింది వాటిలో క్లైమేట్ చేంజ్కి ప్రభావితం చేయని అంశం ఏంటి, ప్రభావితం చేసేది ఏంటి అని అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, మెల్టింగ్ గ్లేషియర్స్ అండ్ రైజింగ్ సీ లెవెల్స్, బయోడైవర్సిటీ లాస్, థ్రెట్స్ టు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్ ఇష్యూస్ అన్నమాట. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించి. ఇదిగోండి, ఇలా ఉండాల్సింది ఇలా అయిపోతుంది అనమాట. డ్రాట్ కండిషన్లోకి మారిపోతున్నాయి. ఓకేనా? తర్వాత సొల్యూషన్స్ టు క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, వాటిని ప్రభావితం చేసే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి పరిష్కారం ఏంటి? వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అని మనం చూసామనుకోండి. ఫస్ట్, రెడ్యూస్ ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్. ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చే ఫ్యూయల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం కన్జంప్షన్ తగ్గించాలి. షిఫ్ట్ టు రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ అంటే తిరిగి వాడుకోవచ్చు అనమాట. వాతావరణానికి ఎక్కువ ప్రమాదం ఉండదు. సోలారు, విండ్, హైడ్రో, న్యూక్లియర్, వీటిని రెన్యూబుల్ ఎనర్జీ అంటారు. ఓకేనా? మరి నాన్ రెన్యూబుల్ అన్నాడు అనుకోండి, నాన్ రెన్యూబుల్ అంటే పెట్రోలు, డీజిల్, న్యాచురల్ గ్యాస్, కిరోసిన్, మీథేను, ఇవన్నీ కూడా నాన్ రెన్యూబుల్ అన్నమాట. ఇవి చాలా ప్రమాదం. ఇవి వాడుతూ వెళ్ళామనుకోండి, ప్రపంచంలోని క్లైమేట్ ఇంకా దెబ్బతింటుంది. అందుకే మనం వీటికి షిఫ్ట్ అవ్వాలంటున్నాడు. ఇంప్రూవ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ హోమ్స్. ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడుకోవాలి. ఎలక్ట్రిసిటీని కానీ, థర్మల్ ద్వారా జనరేట్ అయిన ఏ ఎనర్జీనే సరే, మనకు దగ్గర ఎనర్జీని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం వాడే కరెంట్ కానీ ఇవన్నీ కూడా బొగ్గు ద్వారా మనం వాడుతున్నాం. చాలా స్టేట్స్లో థర్మల్ ఎనర్జీ ద్వారా వచ్చిన కరెంట్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? కాబట్టి స్విచ్చెస్, ఫ్యాన్స్, అందుకే మొన్నే కూడా మనకి ఎర్త్ అవర్స్ రోజు ఏప్రిల్ 22 అనుకుంటా ఎర్త్ అవర్. ఆ రోజు కూడా గంట సేపు ఆపేయాలి, పవర్ మొత్తాన్ని ఆపేయాలి అన్నారు. అసలు ఒక గంట సేపు పవర్ ఆపితే ప్రపంచవ్యాప్తంగా, అంతెందుకు మన దేశవ్యాప్తంగా ఆపితే ఎన్ని మోడిఫికేషన్స్, ఎంత పవర్ ఎనర్జీ సేవ్ అయితే తెలుసా? కానీ ఎవరు చేయరు. అలాంటివి చేస్తూ వెళ్తే దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, రీఫారెస్టేషన్. అడవుల్ని పెంచాలి. ఎఫారెస్టేషన్ అండ్ రీఫారెస్టేషన్. ప్లాంటింగ్ ట్రీస్ హెల్ప్స్ టు అబ్జర్వ్ CO2 అండ్ రిస్టోర్ ఎకోసిస్టమ్స్. ఈ ఎకోసిస్టమ్ గురించి మనం క్లియర్గా చాలా పెద్దగా మాట్లాడుకోవాలి, అక్కడ మాట్లాడుకుందాం. సో హెల్ప్స్ అబ్జర్వ్ CO2. చెట్లు బాగా పెంచామనుకోండి, CO2ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. దానివల్ల వాతావరణంలో CO2 లెవెల్ తగ్గిద్ది. దానివల్ల భూమి వేడెక్కడం అనేది తగ్గిద్ది అనమాట. తర్వాత అడాప్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అంటే యూజ్ ఆర్గానిక్ ఫార్మింగ్, క్రాప్ రొటేషను అండ్ ప్రిసిజన్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటి? మనం ఎక్కువగా ఏం వాడుకోకూడదు? కెమికల్స్ వాడుకోకూడదు. కెమికల్స్ వాడకుండా మనం కానీ ఫార్మింగ్ చేసామనుకోండి న్యాచురల్ పద్ధతిలో, దాన్ని మనం ఏమని పిలవచ్చు? ఆర్గానిక్ ఫార్మింగ్ అని పిలవచ్చు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. క్రాప్ రొటేషను, ప్రిసిజన్ ఫార్మింగ్ డ్యూ రెడ్యూస్ ఎమిషన్స్ అనమాట. ఇవి చేయడం వల్ల క్లైమేట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రమోట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ మనం ఎక్కువ ఏం చేయాలి? ఇవి వాడాలి. ఛార్జింగ్ వెహికల్స్ ఎక్కువగా వాడాలి. హైడ్రోజన్ వెహికల్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్ ద్వారా తయారవుతున్నవి గ్రీన్ అన్నమాట. గ్రీన్ ఫ్యూయల్స్ని ఎక్కువగా మనం వాడుకొని ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ని వాడుతూ ఉండాలి. ఎక్కువగా అందరూ బండ్లు కొనకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. సో రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్. పెట్రోల్ మీద, డీజిల్ మీద ఆధారపడతామని తగ్గించేయాలన్నమాట. రెడ్యూస్ ద డిపెండెన్సీ. వీటి మీద తగ్గించామనుకోండి ఆటోమేటిక్గా వీటికి వెళ్తాం. అప్పుడు క్లైమేట్ కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత రెడ్యూస్ వేస్ట్ అండ్ ప్రమోట్ సైక్లింగ్. కట్ డౌన్ ప్లాస్టిక్ యూజ్ని బాగా తగ్గించేయాలి. ఎంకరేజ్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ అనమాట. మనం మాట్లాడుకున్నాక ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో కానీ అక్కడ కూడా నో ప్లాస్టిక్ని వాడద్దు, అందరూ కూడా జూట్ బ్యాగ్స్ వాడండి. ఓకేనా? లేకపోతే ఎకో బ్యాగ్స్ అంటున్నారు, వీటిని ఎకో బ్యాగ్స్ని వాడండి, ఇవి మాత్రం వద్దు అంటున్నారు. అలాంటివి అన్నమాట. ఓకేనా? సో ప్లాస్టిక్ని బాగా నిషేధించేసి ఎక్కువగా మనం బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ వాడాలి. అంటే భూమిలో బాగా కలిసిపోయాయి వాడాలన్నమాట. అలా వాడటం వలన క్లైమేట్ని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత గవర్నమెంట్ పాలసీస్ అండ్ గ్లోబల్ అగ్రిమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా ఆల్ కంట్రీస్ అన్నీ కలిసి కొన్ని పాలసీస్ తీసుకురావాలి, కొన్ని మీటింగ్స్ అనే వాటిని రన్ చేసుకోవాలి, కొన్ని కన్వెన్షన్స్ అనే వాటిని పెట్టుకోవాలి, కొన్ని ప్రోటోకాల్స్ని తీసుకురావాలి, కొన్ని ప్రోటోకాల్స్ అర్థమైందా, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని ప్రపంచ దేశాలన్నీ కలవాలి. అలా కలిస్తే ఆటోమేటిక్గా ఇలా వచ్చిన గవర్నమెంట్ పాలసీస్ అండ్ గ్లోబల్ అగ్రిమెంట్స్ అనేవి క్లైమేట్ చేంజ్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సొల్యూషన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్లో ఇది బాగా క్రూషియల్ రోల్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ క్రూషియల్ రోల్, చాలా బాగా ఉపయోగపడుద్ది అనమాట. ఓకేనా, చూద్దాం. అలాంటి గవర్నమెంట్ పాలసీస్ మీద ఎగ్జామ్లో బాగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇదిగోండి, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, లాస్ట్ టైం ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో అసలు దీని నుంచి క్వశ్చన్ లేకుండా పేపరే లేదు. కంపల్సరీ క్వశ్చన్ ఉందన్నమాట. అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకేనా, అసలు ప్రతి క్వశ్చన్ మేము ఎన్టీపీసీ లాస్ట్ టైం రాసినప్పుడు చాలా జీకే క్వశ్చన్స్ అన్ని దీని చుట్టూనే అడిగాడు. కాబట్టి కంపల్సరీ కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అని మనకి ఏఎల్పీ సిబిటి 2లో మెన్షన్ చేశాడు. కాబట్టి దీని నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది 1971లో వచ్చింది. దీన్ని రామ్సార్ కన్వెన్షన్ అంటారు. రామ్సార్ కన్వెన్షన్ అంటే అర్థం ఏంటి? వెట్లాండ్స్ని కాపాడతానికి అనమాట. వెట్లాండ్స్ని తెలుగులో ఏమంటారు? చిత్తడి నెలలు అంటారు. చిత్తడి నెలల పరిరక్షణ కోసం ఇది వచ్చిందనమాట. ఓకేనా, చిత్తడి నెలల పరిరక్షణ కోసం. రామ్సార్ అనేది ఇరాన్లోని ప్రాంతం అన్నమాట. ఇరాన్ దేశంలోని ప్రాంతం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనమాట. ఫిబ్రవరి 2 వెట్లాండ్స్ డే మనం జరుపుకుంటూ ఉంటాం. ఫిబ్రవరి 2 వెట్లాండ్స్ డే, చిత్తడి నెలల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, సైట్స్ అంటారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా. సి అంటే కన్వెన్షన్, ఐ అంటే ఇంటర్నేషనల్, టీ అంటే ట్రేడ్, ఈ అంటే ఎండేంజర్డ్, ఎస్ అంటే స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అనమాట. ఓకేనా, దీని సైట్స్ అంటారు. అబ్రివేషన్ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా మనకు అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు. ఇది మొత్తం ఇచ్చి ఈ అంటే ఏంటి, టీ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా, దీన్ని 73లో తెచ్చాడు అనమాట. ఇది కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇది ఎందుకు అంటే అంతరించిపోతున్న జీవుల్ని పరిరక్షణ చేయడం కోసం. ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట. తర్వాత బాన్ కన్వెన్షన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాన్ కన్వెన్షన్ ఇది 1979లో వచ్చింది. దీన్ని యుఎన్ఈపి తీసుకొచ్చింది అనమాట. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని హెడ్ క్వార్టర్ నైరోబీలో ఉందన్నమాట. కెన్యా క్యాపిటల్ ఏంటి? నైరోబీ. కెన్యా క్యాపిటల్ ఒక నైరోబీలో మనకి యుఎన్ఈపి అనే హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అనమాట ప్రపంచవ్యాప్తంగా. ఇది బాన్ కన్వెన్షన్ అనే దాన్ని నిర్వహించింది. ఎందుకు ఈ బాన్ కన్వెన్షన్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ అండ్ వైల్డ్ యానిమల్స్. ఏంటంట? మైగ్రేటరీ స్పీసీస్ అండ్ వైల్డ్ యానిమల్స్, ఈ రెండింటిని కూడా కన్జర్వేషన్ చేయడానికి ఈ బాన్ కన్వెన్షన్ తీసుకొచ్చారు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు మాంట్రియల్ ప్రోటోకాల్ ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకని చెప్పి 1987లో వచ్చింది. ఇది టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్ని కాపాడటానికి 1987లో వచ్చిన ముఖ్యమైన ప్రోటోకాల్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించిందే ఇది కూడా వియన్నా కన్వెన్షన్. నెక్స్ట్ సంవత్సరం 1988లో ఇంకో కన్వెన్షన్ తీసుకొచ్చారు. అది కూడా ఎందుకంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ గురించి తీసుకొచ్చారనమాట. ఓడిఎస్ అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ అని అర్థం. ఓకేనా, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో
అదేవిధంగా మాక్ టెస్ట్లో ఇవి కనపడినాయి అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకేనా. తర్వాత బేజల్ కన్వెన్షన్. నెక్స్ట్ సంవత్సరం 1989లో బేజల్ కన్వెన్షన్ తీసుకొచ్చారు. ఎందుకు ఈ బేజల్ అంటే కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. దేశాల పరంగా వస్తున్న ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిందే బేజల్ కన్వెన్షన్ అనమాట. బేజల్ కన్వెన్షన్. తర్వాత కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది ఇంపార్టెంట్. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. బయోలాజికల్ డైవర్సిటీ 1992లో వచ్చిందనమాట. ఇది ఒక మల్టీలేటరల్ ట్రీటీ అనమాట. ఎందుకు? బయోడైవర్సిటీ గురించి అనమాట. బయోడైవర్సిటీ గురించి వచ్చింది ఇది. బయోడైవర్సిటీ అంటే జీవ వ్యాప్తంగా ఎన్నో వైవిధ్యాలు వస్తూ ఉంటాయి జీవుల్లో అనమాట. ఆ వైవిధ్యాలు మొత్తం కూడా అది అప్లికబుల్గా ఉండాలి ఆ ఏరియాకి. సో ఆ బయోడైవర్సిటీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి ఈ కన్వెన్షన్ తీసుకొచ్చారు. నేను బయోడైవర్సిటీ గురించి సపరేట్గా మాట్లాడాలి, అదొక సపరేట్ టాపిక్ అనమాట. అక్కడ వివరంగా మాట్లాడతాను. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, యుఎన్ఎఫ్సిసి. దీని అబ్రివేషన్ ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. లాస్ట్లో సిసి అడుగుతూ ఉంటాడు. సో ఫస్ట్ సి అంటే కన్వెన్షన్, రెండో సి అంటే క్లైమేట్, మూడో సి అంటే చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 92లో వచ్చిందనమాట. 92లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియో సమ్మిట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రియో సమ్మిట్. దీన్ని ఎర్త్ సమ్మిట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎర్త్ సమ్మిట్ ఇది కూడా యునైటెడ్ నేషన్స్ సమక్షంలో జరిగింది. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ కోసం తీసుకొచ్చారు. దీని రిజల్టే ఇదనమాట. ఎర్త్ సమ్మిట్ ఎప్పుడైతే జరిగిందో, ఎర్త్ సమ్మిట్ జరిపి ఒక మంచి ఆర్గనైజేషన్ తెచ్చారు. ఆ ఆర్గనైజేషన్ ఇది. అంటే రిజల్ట్ ఆఫ్ ఎర్త్ సమ్మిట్ లేదా సొల్యూషన్ ఆఫ్ ఎర్త్ సమ్మిట్, లేకపోతే ద బై ప్రొడక్ట్ ఆఫ్ ఎర్త్ సమ్మిట్ అంటే మనం ఏం చెప్పాలి? యుఎన్ఎఫ్సిసిసి అని చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి అవుట్కమ్స్ ఆఫ్ ఎర్త్ సమ్మిట్ అనమాట. ఎర్త్ సమ్మిట్ అనేది ఎప్పుడైతే 1992లో జియోలో జరిగిందో అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. అజెండా 21 అనేదాన్ని తీసుకొచ్చారు, రియో డిక్లరేషన్ అనేదాన్ని తీసుకొచ్చారు, కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ తీసుకొచ్చారు, యుఎన్ఎఫ్సిసిసి అనేదాన్ని తీసుకొచ్చారు, ఫారెస్ట్ ప్రిన్సిపల్ తీసుకొచ్చారు. ఈ 5 రకాల కొత్త విషయాలు రావటానికి గల కారణం ఎర్త్ సమ్మిట్. అది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1992లో జరిగింది. ఓకేనండి, అర్థమైందా? తర్వాత యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కాంబాక్ట్ డిసర్టిఫికేషన్. ఇది కూడా అడుగుతూ ఉంటాడు. యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాక్ట్ డిసర్టిఫికేషన్. సి అంటే కాంబాక్ట్, డి అంటే డిసర్టిఫికేషన్. ఓకేనా. 1994లో వచ్చింది. యునైటెడ్ నేషన్స్ సారథ్యంలో వచ్చిందనమాట. తర్వాత క్యోటో ప్రోటోకాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యోటో ప్రోటోకాల్ 1997లో వచ్చింది. దీన్ని యుఎన్ఎఫ్సిసిసి అనే ఆర్గనైజేషన్ నిర్వహించింది అనమాట. ఈ ప్రోటోకాల్ ఎందుకు అంటే టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అర్థమైందా? గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద మొదటిగా ఉక్కుపాదం చేసి వాటిని తగ్గించాలి అని చెప్పి ఎన్నో రకాల విషయాలని కంట్రోల్ఫుల్గా తీసుకొచ్చిన విషయం ఏంటంటే ప్రోటోకాల్ ఏమైనా ఉందంటే క్యోటో ప్రోటోకాల్ అనమాట. క్యోటో అనేది జపాన్లోని ఒక ప్రాంతం అనమాట. ఓకేనా. అక్కడ జరిగింది కాబట్టి క్యోటో ప్రోటోకాల్ అని పెట్టారు. మనం GHGs తగ్గించామనుకోండి, ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గిద్ది. నెక్స్ట్ ఉంది గ్లోబల్ వార్మింగ్ గురించి మీకు క్లియర్గా ఇన్డెప్త్గా మాట్లాడతాను. అసలు అది ఎలా జరుగుతుంది, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అన్న విషయం క్లియర్గా మాట్లాడదాం మనం. ఓకేనా. కానీ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసిద్ది. నువ్వు కానీ జాగ్రత్తగా చదువుకోలేదో అర్ధాంతరంగా ఉత్తి పుణ్యాన్ని ఒక బిట్టుపోయిద్ది. అది చిన్న టేబులర్ ఫామే కదా, 1కి 2 సార్లు చూడు, జాగ్రత్తగా గుర్తుండిద్ది. తర్వాత రోటర్డామ్ కన్వెన్షన్. రోటర్డామ్ కన్వెన్షన్ అనేది 1998లో జరిగింది. టు ప్రొటెక్ట్ హ్యూమన్ హెల్త్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్. హ్యూమన్ హెల్త్ని హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి కాపాడటానికి ఈ కన్వెన్షన్ తీసుకొచ్చారనమాట, రోటర్డామ్ కన్వెన్షన్. తర్వాత కార్టగినా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్.
స్టాక్హోమ్ కన్వెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాక్హోమ్ కన్వెన్షన్ ఎందుకంటే టు రెస్ట్రిక్ట్ ద రిలీజ్ ఆఫ్ పిఓపిస్. ఇది మనం ఆల్రెడీ ప్రాక్టీస్ మార్తాలను కూడా మాట్లాడుకున్నాం ఈ క్వశ్చన్, మరి మీకు గుర్తుందో లేదో కానీ. ఓకేనా, పిఓపిస్ని తగ్గించడానికి స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది తీసుకొచ్చామన్నమాట. ఓకేనా, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఇది 2001లో తెచ్చాం, అంటే 20వ శతాబ్దంలో తీసుకొచ్చామన్నమాట 2001లో. పిఓపి అంటే పర్సిస్టెంట్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఓకేనా, దీంట్లో 12 ఉంటాయి ఆర్గానిక్ పొల్యూటెంట్స్. అవి మనకు అక్కర్లేదులే, అది డెప్త్గా వెళ్ళినప్పుడు అనమాట. ఓకేనా, అంత లెవెల్ అక్కర్లేదు మనకి. సో పిఓపి పర్సిస్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన కన్వెన్షన్ ఏంటి? స్టాక్హోమ్ కన్వెన్షన్. ఓకేనా, తర్వాత మరికొన్ని చూద్దాం ఇప్పుడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, UNREDD యునైటెడ్ నేషన్స్ రీడ్ అనే ప్రోగ్రామ్ అనమాట. ఎందుకయ్యా ఇది అంటే యునైటెడ్ నేషన్ ఇదిగోండి, రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. ఏంటంటే ఆర్ అంటే రెడ్యూసింగ్, ఈ అంటే ఎమిషన్స్, డి అంటే డిఫారెస్టేషన్, ఇంకో డి అంటే ఫారెస్ట్ డిగ్రేడేషన్. రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. యాక్రోనిమ్స్ అడుగుతాడని చెప్పాగా, గుర్తుపెట్టుకోండి. 2008లో వచ్చింది. యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ కింద దీన్ని నిర్వహించడం జరిగింది అనమాట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, నగోయా ప్రోటోకాల్. ఓకేనా, మనం ఆల్రెడీ సిబిడి అని మాట్లాడుకున్నాం కదా. ఇదిగోండి సిబిడి అని మాట్లాడుకున్నాంగా. కన్వెన్షన్ బయోలాజికల్ డైవర్సిటీని మాట్లాడుకున్నాం కదా, దానికి సంబంధించిందే ఈ నగోయా ప్రోటోకాల్. అదిగోండి సెకండ్ ప్రోటోకాల్ అండ్ సిబిడి వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబిడి మీద వచ్చిన సెకండ్ది ఏంటి అంటే నగోయా ప్రోటోకాల్. ఇది కూడా జపాన్లోని ప్రాంతమే అనమాట. తర్వాత మినిమేటా కన్వెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? జపాన్లో మెర్క్యూరీ ఉంది కదా, మనం చదువుకుంటాం కదా మెర్క్యూరీ, మెర్క్యూరీ అనేది సముద్రంలో కలిసిపోయి అవి చేపలు తిని, ఆ చేపల్ని మనుషులు తిని ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది అనమాట. అప్పుడు తీసుకొచ్చారు ఈ మినిమేటా కన్వెన్షన్ అనేది. అర్థమైందా? 2013లో వచ్చింది. ఇది కూడా ఎగ్జామ్స్ లో బాగా అడిగాడు. మినిమేటా కన్వెన్షన్ ఇన్ ద ఇయర్ 2013 అనమాట. ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ టు రెడ్యూస్ ద మెర్క్యూరీ పొల్యూషన్ తగ్గించడానికి తీసుకొచ్చిన కన్వెన్షన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా అనమాట 2015లో జరిగింది ప్యారిస్ అగ్రిమెంట్. దీన్ని కూడా UNFCCC అనే సంస్థ నిర్వహించింది అనమాట. UNFCCC అనే సంస్థ నిర్వహించింది ప్యారిస్ అగ్రిమెంట్. దీని ప్రకారంగా టు లిమిట్ ద గ్లోబల్ టెంపరేచర్ బై 2 degrees Celsius, ప్రిఫరబుల్లీ 1.5 degrees Celsius. భూమి యొక్క యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ ని 2 degrees Celsius లేదా 1.5 degrees Celsius తగ్గించాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ సంస్థలు ఇంపార్టెంట్, దాని మోటో ఏంటో కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఇది అనమాట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ చివరిలో వచ్చింది చాలా ఇంపార్టెంట్ అండి. కిగాలి అమెండ్మెంట్ ఇది 2016లో వచ్చిందనమాట. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఇది అప్డేట్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అని వచ్చింది కదా మనకి ఇక్కడ. ఇదిగోండి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది కదా, ఆ మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించి కాస్త అప్డేట్ చేశారనమాట. అలా అప్డేట్ చేసి తీసుకొచ్చిందే కిగాలి అగ్రిమెంట్ అనమాట. కిగాలి అగ్రిమెంట్ గుర్తున్నాయి కదా. ఓజోన్ లేయర్కి సంబంధించి 3 ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్లో మాంట్రియల్ ప్రోటోకాల్, తర్వాత వియన్నా కన్వెన్షన్, తర్వాత మాంట్రియల్ ప్రోటోకాల్ని కాస్త అప్డేట్ అంటే అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చింది కిగాలి అమెండ్మెంట్. ఓకేనా, ఇవి 3 కూడా ఓజోన్కి సంబంధించింది. కింది వాటిలో ఓజోన్కి సంబంధించి కానిది ఏంటి, సంబంధించింది అయింది ఏంటి అని 3 ఇచ్చి కాని ఆప్షన్ 4ది ఏదో ఇవ్వచ్చు. ఓకేనా, అలా క్వశ్చన్స్ని ఫామ్ చేయొచ్చు. అలా వచ్చినప్పుడు మీరు ఇవన్నీ చూసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా అండి, అర్థమైందా? సో దీంతో ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ కన్వెన్షన్స్ అనేది అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఎందుకు వచ్చాం? ఇదిగోండి గవర్నమెంట్ పాలసీస్. క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయాలంటే
గవర్నమెంట్ పాలసీస్, గ్లోబల్ అగ్రిమెంట్స్ చాలా ఇంపార్టెంట్, అందులో భాగంగా వీటిని తీసుకొచ్చారు అని కంటిన్యూషన్గా వచ్చాం మనం. ఓకేనా, మనం ఏది కూడా అర్థం పర్థం లేకుండా చదువుకోవట్లేదు, ఒక లైన్లో ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్తున్నాం. సో అది మనసులో పెట్టుకోండి. తర్వాత గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవో అన్నీ విన్నాం కదా, మరి వాటి గురించి మనకు క్లియర్గా తెలియాలిగా. గ్లోబల్ వార్మింగ్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా, ఒక్క నిమిషం పెన్ మారుస్తున్నాను. గ్లోబల్ వార్మింగ్ అన్నమాట. చూడండి, గ్లోబల్ వార్మింగ్ అంటే అర్థమైందంటే ఇది సన్ నుంచి మనకి ఇలా రేస్ వస్తూ ఉంటాయి. సన్ నుంచి వచ్చే రేసు మొత్తం మనకి 3 రకాలుగా తీసుకుందాం. ఒకటేమో యూవీ రేస్ అనమాట, అంటే సన్ నుంచి మనకి యూవీ రేస్ అనేవి వస్తాయి. ఈ యూవీ రేస్ని ఓజోన్ లేయర్ అనేది అబ్జార్బ్ చేసుకునేది. యూవీ రేస్ డైరెక్ట్గా మన మీదకి వచ్చినాయి అనుకోండి, మన స్కిన్ పాడైపోయి స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. నేను మనం దాన్ని ఓజోన్ లేయర్లో మాట్లాడుకున్నాం. కాబట్టి యూవీ రేస్ పైన ఎవరు తీసుకున్నారు, ఓజోన్ లేయర్ తీసేసుకుంది. తర్వాత విజిబుల్ లైట్, మనకు కనపడే వెలుగు కాంతి రూపంలో కిందకు వస్తుంది. ఈ విజిబుల్ లైట్ అనేది మొక్కలకి, మనుషుల మనుగడకి అందరికీ అవసరం. సూర్యుడే లేదనుకోండి, ఆ ఎనర్జీ ఫ్యాక్టరీ లేకపోతే భూమి మీద ఏ పని జరగదు. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు, ఆ మొక్కలు మనం తిన్నాం. కాబట్టి విజిబుల్ లైట్ గురించి అంత ఇబ్బంది ఏమీ లేదు. సో ఎటు వచ్చి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. ఈరోజు ఆ ఇన్ఫ్రారెడ్ రేసు ఎలాగ భూమి మీద గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతున్నాయో చూద్దాం. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఇలా భూమి మీద నుంచి వచ్చిన ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి భూమి మీద స్టక్ అయిపోతున్నాయి అనమాట. భూమిని ఇలా యూవీ రేస్ వచ్చినాయి, పైకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇన్ఫ్రారెడ్ రేస్ వచ్చి ఎలా వెళ్ళిపోవాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వట్లా. అలా అవ్వకపోవడం గల కారణం ఏంటి అంటే చూడండి, భూమి పైన ఇదిగోండి, ఇది చూసారా, ఇలా మబ్బులాగా అడ్డంగా ఉంది కదా, దాన్ని ఏమంటారంటే సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్, నైట్రోజన్ గ్యాసెస్. ఇవన్నీ కూడా వాతావరణంలో స్టక్ అయిపోయినాయి. భూమి చుట్టూ ఆవరించిన గాలిపోరను ఏమన్నా చదువుకున్నాం మనం, అట్మాస్ఫియర్ అని చదువుకున్నాం. వాతావరణం అన్నమాట. వాతావరణంలో సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్, నైట్రోజన్ డైఆక్సైడ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాసులన్నీ కూడా స్టక్ అయిపోయినాయి. అయిపోవటం వల్ల ఇన్ఫ్రారెడ్ రేస్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి. ఇది చూడండి, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఇక్కడ గ్యాసెస్ ఏమీ లేవు, చక్కగా వెళ్ళిపోయింది. కానీ ఇలా చూడండి, ఇలా వచ్చినాయి అనుకోండి, ఇవి ఉండటం వల్ల ఇలా తగిలి ఈ గ్యాసెస్ అడ్డంగా అయిపోయి ఒక లేయర్గా ఫామ్ అయిపోయినాయి. అంటే గ్యాసెస్ అన్నీ కలిసి లేయర్గా ఫామ్ అయిపోయి ఆ రిఫ్లెక్ట్ అయ్యే ఇన్ఫ్రారెడ్ రేస్ని బయటికి వెళ్ళినట్లా, రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళనీయకుండా ఆపేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ లేయర్గా ఫామ్ అయిపోయి ఇలా తగిలి మళ్ళీ భూమిని వేడి చేస్తున్నాయి, మళ్ళీ తగులుతున్నాయి, మళ్ళీ భూమిని వేడి చేస్తుంది, మళ్ళీ తగులుతున్నాయి, మళ్ళీ భూమిని వేడి చేస్తున్నాయి, మళ్ళీ తగులుతుంది, మళ్ళీ భూమిని వేడి చేస్తున్నాయి. అసలు ఇలా తగిలి వెళ్ళిపోవాల్సినవి ఇలా తగిలి ఇలా తగిలి ఇలా తగిలి ఇలా తగిలి ఈ ప్రాంతాన్ని 1కి 4 సార్లు వేడి చేస్తున్నాయి. చూసారా ఎంత వేడెక్కుతుందో? అలాగా వెళ్ళిపోవాల్సిన ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి పైన గ్యాసెస్ అనే లేయర్స్ ఫామ్ అయిపోయి వాటిని కంట్రోల్గా ఆపటం వలన లేయర్గా అడ్డుపడిపోయి అవి పైకి వెళ్ళలేకపోతున్నాయి. ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ పైకి వెళ్ళలేక భూమిని పదే పదే వేడి చేస్తున్నాయి. దానివల్ల ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ పెరిగిపోతుంది. అలా పెరిగిపోతాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. అదనమాట గ్లోబల్ వార్మింగ్ అంటే. కథ మొత్తం అర్థమైందా? సో CO2, SO2, NO2, వాటర్ వేపర్ లాంటివి ముఖ్యమైన గ్యాసెస్. ఇవి లేయర్లో అడ్డుపడి ఇన్ఫ్రారెడ్ రేస్ అనే వాటిని ఎర్త్కి తగిలి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దారి మధ్యలో ఆపేస్తున్నాయి. అక్కడ ప్రమాదం జరుగుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించాలని ముఖ్యంగా తీసుకొచ్చిన అగ్రిమెంట్ ఏంటి అంటే ఇదిగో ఇందాక చదువుకున్నాం కదా, ప్యారిస్ అగ్రిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లిమిట్ ద గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పేరు డెఫినేషన్ కూడా అడిగాడు. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ని పెరిగిపోతుంది, దాన్ని తగ్గించడమే ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క పని అనమాట. ఓకేనా? అవి తగ్గించాలనుకోండి, ఈ గ్యాసెస్ని తగ్గించాలి.
ఈ గ్యాసెస్ని ఏమంటారు? వీటినే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే గ్లోబల్ వార్మింగ్ జరగటానికి ఏ గ్యాసెస్ కారణమో ఆ గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. ద గ్యాసెస్ which are responsible to cause global warming are called greenhouse gases. వీటిని తగ్గించడమే మన పని. వీటిని తగ్గించామనుకో గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయిద్ది. చూసారా, అన్ని ఇంటర్లింక్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఓకేనా అండి? ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో రాశాడు. ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగితేనే గ్లోబల్ వార్మింగ్ జరిగిద్ది అనమాట. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. ఇది సన్ నుంచి ఎనర్జీ వచ్చింది. ఆహా, చక్కగా చెట్లకు తగిలింది. మళ్ళీ ఏమైపోయింది? ఎనర్జీ రిలీజ్డ్ బ్యాక్ ఇంటూ స్పేస్. అంటే చెట్లు ఉండటం వల్ల చూసావా, ఎనర్జీ తగిలింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ భూమి, ఇలా ఎనర్జీ వచ్చింది, భూమి మీద పడింది. భూమి ఏం చేసింది? ఎనర్జీని కొంత తీసేసుకుంది, మళ్ళీ కొంత రిఫ్లెక్ట్ అయింది అనమాట. దీన్ని మనం ఆల్బిడో అంటాం. మీకు చెప్పాను ఆల్రెడీ, గుర్తుందా? భూమిపై నుంచి వచ్చిన హీట్ రేడియేషన్ అనేది కొంత ఎర్త్ తీసుకొని మళ్ళీ కొంత రిఫ్లెక్ట్ చేసిద్ది అనమాట. ఎంత ఎనర్జీని అయితే ఎర్త్ రిఫ్లెక్ట్ చేసిందో దాన్ని ఆల్బిడో అంటారు. ద రిఫ్లెక్టెడ్ రేడియేషన్ టువార్డ్స్ ద సన్ బై ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఆల్బిడో. ఈ ఆల్బిడో అనేది ఒక్కొక్క గ్రహానికి ఒకలాగా ఉండిద్ది, భూమికి ఒకలాగా ఉండిద్ది అనమాట. ఓకేనా? కానీ ఇక్కడ చూడండి, ఇలా సన్లైట్ వచ్చిందా? ఇదిగోండి సన్లైట్ వచ్చిందా? ఇదిగో మీథేను, కార్బన్ డైఆక్సైడ్, SF6 అనే గ్యాసెస్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, ఈ గ్యాసెస్ అనేవి బాగా ఉండటం వల్ల ఇదిగోండి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇలాంటి ఇండస్ట్రీస్ వల్లేగా. ఇండస్ట్రీస్ బాగా ఎక్కువ పెట్టారు, వాటి వల్ల ఏమైపోయింది? ఈ గ్యాసెస్ అన్నీ అక్కడే లేయర్ లాగా, మేఘల్లాగా అమర ఉన్నాయి. ఇప్పుడు సన్లైట్ ఇలా వచ్చింది, చూసారు, ఇటు తగిలి మళ్ళీ వస్తుంది, తగిలి మళ్ళీ వస్తుంది, తగిలి మళ్ళీ వస్తుంది, మళ్ళీ భూప్రాంతం బాగా వేడెక్కుతుంది. అలాగలా స్ట్రక్ అయిపోతున్నాయి. అలా అయిపోయి వాతావరణం అనేది బాగా వేడెక్కుతుంది. అలా వేడెక్కడం వల్ల భూమి కూడా వేడెక్కుతుంది. అలా వేడెక్కే ఎఫెక్ట్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఆ మొత్తాన్ని కలిపి గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఓకేనా అండి? సో గ్లోబల్ వార్మింగ్ అన్నా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నా ఒకటి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరిగితేనే గ్లోబల్ వార్మింగ్ జరిగిద్ది అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటేనే గ్లోబల్ వార్మింగ్కి కారణమైన వాయువులు అని అర్థం. క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు దాని గురించి లోపలికి వెళ్ళి మ్యాటర్ చూద్దాం అనమాట. ఇప్పుడు మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇప్పుడు థియరీ పార్ట్ చూద్దాం. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎర్త్ యావరేజ్ టెంపరేచర్ ప్రైమర్లీ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. ముఖ్యంగా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్లో ముఖ్యమైన ఏంటి? ఒకటి కార్బన్ డైఆక్సైడ్ CO2, ఇంకోటేమో CH4 మీథేన్, ఇంకోటేమో నైట్రస్ ఆక్సైడ్ N2O, ఇంకా చాలా ఉన్నాయి. నేను ముఖ్యమైనవి రాశాను అనమాట. ఓకేనా? దాంట్లో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్, కోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, వీటిని మండించినప్పుడు బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ జరిగినాయి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ, ఇది కాకుండా హీటు, ట్రాన్స్పోర్టేషను, వీటన్నిటి ద్వారా CO2 అనేది ఉత్పన్నం అవుతుంది వాతావరణంలోకి. తర్వాత మీథేన్ ఎందుకు? అగ్రికల్చర్ ద్వారా, ల్యాండ్ ఫిల్స్ ద్వారా, ఆయిల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మీథేన్ బయటకు వస్తుంది. తర్వాత నైట్రస్ ఆక్సైడ్, ఇది ఫెర్టిలైజర్స్ ద్వారా, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ద్వారా బయటకు వస్తుంది. ఇలా రకరకాలుగా వేరు వేరు పద్ధతుల్లో వేరు వేరు గ్యాసెస్ బయటకు వస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ డిఫారెస్టేషన్, అడవులు కొట్టేసామనుకోండి CO2ని అబ్జర్వ్ చేసుకోవడం కష్టం. అలా కష్టం కాబట్టి CO2 పెరిగిపోయింది అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ బాగా పెంచామనుకోండి లార్జ్ అమౌంట్ ఆఫ్ CO2 అనేది బయటకు వచ్చింది. మరి ఇండస్ట్రీస్లో ఎంత పొగ ఉత్పన్నమైంది? ఆ పొగ మొత్తం CO2 కదా. ఇండస్ట్రీస్ పెరిగాయంటే CO2 పెరిగిపోయింది. దీనివల్ల కూడా ఏమైపోయింది? గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. ఓకేనా? ఫెర్టిలైజర్స్ను బాగా వాడేస్తాం. రైస్ కల్టివేషను, లీవ్ స్టాక్ ఫార్మింగ్ రిలీజ్ మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఎన్నో ఆవులు, గీవులు అన్నీ ఉంటాయిగా, వాటి పేడలు, వాటి ద్వారా లైఫ్ స్టాక్ ఉండేది కదా, అవి ఎంతో విధంగా అవన్నీ రిలీజ్ చేసింది అనుకోండి, వాటి ద్వారా మీథేన్ రిలీజ్ అయ్యిద్ది, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యిద్ది. అవన్నీ కూడా పొల్యూటెంట్సే కదా.
వాటి వల్లే కదా భూమి వేడెక్కుతుంది. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్, ల్యాండ్ ఫిల్స్ ప్రొడ్యూస్ మీథేన్ యాజ్ ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజ్. ఎప్పుడైతే ఆర్గానిక్ వేస్ట్ మొత్తం ల్యాండ్ ఫిల్లో భూమిలో వేస్తున్నామో దానివల్ల మీథేన్ ఉత్పన్నం అవుతుంది, దానివల్ల కూడా గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. తర్వాత అర్బనైజేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీస్, ఇంక్రీజ్ ఎనర్జీ యూజ్, అన్నీ కూడా అర్బన్ ప్రాంతాలుగా ఏమని చెప్పాలి, సిటీ ప్రాంతాలుగా పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడం వల్ల ఎనర్జీని బాగా యూజ్ చేసుకుంటారు. రెడ్యూస్ గ్రీన్ కవర్, చెట్లన్నీ కొట్టేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా హైదరాబాద్లో ఏం జరుగుతుంది, హెచ్సియు వివాదం ఉందిగా, చెట్లన్నీ కొట్టేస్తున్నారని కూడా గొడవ జరుగుతుంది కదా. సో ఎప్పుడైతే రెడ్యూస్ గ్రీన్ కవర్ అయిపోయిద్దో ట్రాప్స్ హీట్ అనమాట, హీట్ మొత్తం ట్రాప్ అయిపోయింది. మరి చెట్లు ఉంటేనే కదా హీట్ని కాస్త తగ్గించేయి, అలాంటివి అవే లేకపోతే హీట్ మొత్తం అక్కడే ఉండిపోయిద్ది, మొత్తం ట్రాప్ అయిపోయింది. దానివల్ల బీభత్సంగా టెంపరేచర్ పెరిగిపోయింది అనమాట. సో అది అర్బనైజేషన్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎమిషన్స్ అనమాట, కారణాలు అనమాట ఇవన్నీ. ఓకేనా, ఎఫెక్ట్స్ అనమాట. దిస్ ఆల్ ఎఫెక్ట్స్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ని ప్రభావితం చేసే అంశాలు. తర్వాత మేజర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇందాక గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని మాత్రమే చెప్పాను, ఇప్పుడు వాటి గురించి క్లుప్తంగా మాట్లాడతాను. ఓకేనా, ఇదిగోండి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకోటి మీథేన్, ఇంకోటి నైట్రస్ ఆక్సైడ్, ఇంకోటి క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇంకోటి ఏమో వాటర్ వేపర్. ఓకేనా, ఈ 5 కూడా చాలా ముఖ్యమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి ఏమో బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఇదిగోండి. మోస్ట్ అబండెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది అంటాడు, ఎక్కువ కాలం భూమి మీద ఉండి చాలా ఎక్కువ మొత్తంలో గ్లోబల్ వార్మింగ్కి కారణం అయ్యేది ఏంటి అంటాడు. మోస్ట్ అబండెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ అంటే ఏం చెప్పాలి, CO2 చెప్పాలి. ఇవన్నీ క్వశ్చన్స్ అండి, అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత మీథేన్ 25 times మోర్ ఎఫెక్టివ్ దెన్ CO2. మనం CO2నే ఎక్కువ అనుకుంటున్నాం, దానికన్నా మించింది మీథేన్ అనేది. ఓకేనా. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ అబౌట్ 300 times మోర్ ఎఫెక్టివ్ దెన్ CO2. CO2 కన్నా 300 రెట్లు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కలిగి ఉండిద్ది. ఏంటది, నైట్రస్ ఆక్సైడ్. కానీ అంత నైట్రస్ ఆక్సైడ్ అనేది రాదు, అర్థమైందా. ఎక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ అంతగా ఉత్పత్తి అవ్వదు. కాబట్టి ఉన్న వాటిలో ఫస్ట్ పొజిషన్ ఇదే, సెకండ్ పొజిషన్ ఇది. కానీ కాస్త ఇది ఎక్కువగా ఉండటం వల్ల మనందరం దీన్నే మాట్లాడుకుంటున్నాం. కానీ దీనికన్నా ఎక్కువ సత్తా దీనికి ఉందన్నమాట. ఓకేనా అండి. తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్, రిఫ్రిజిరెంట్స్, ఏరోజోల్ స్ప్రేస్, ఇవన్నీ కూడా ఏసీస్ ఉన్నాయిగా, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వీటన్నిటి ద్వారా ఏం విడుదలవుతుంది, మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ విడుదలవుతున్నాయి అన్నమాట. అవి విడుదలయ్యి చాలా బీభత్సంగా టెంపరేచర్ని పెంచేస్తున్నాయి. తర్వాత వాటర్ వేపర్ న్యాచురల్గా ప్రజెంట్ అయి ఉండిద్ది, ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. ఇది కూడా వాటర్ వేపర్ కారణం అనమాట. నీటి ఆవిరి, వాతావరణంలో నీటి ఆవిరి కూడా పెరిగిపోవడం అనేది గ్లోబల్ టెంపరేచర్కి బాగా కారణం అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 5 most important gases that cause global warming. ఓకేనా అండి, అర్థమైందా. తర్వాత ఎకోసిస్టమ్ అంటే ఏంటో చదువుదాం. ఓకేనా. సో ఎకోసిస్టమ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదంతా కూడా వేరే కాన్సెప్ట్ అనమాట, దీన్ని మీకు అక్కడ క్లియర్గా అర్థమైంది. ఓకేనా. సో ఇక్కడితో నేను వీడియోను కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మరొకసారి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రోజుల దగ్గర పడే కొద్దీ ప్రిపరేషన్లో ఏమాత్రం కూడా తగ్గకూడదు, పెరగాలి. ఓకేనా. అన్ని వీడియోస్ వస్తాయి, అన్ని PDFs వస్తాయి. మీరేం భయపడకుండా చక్కగా ప్రాక్టీస్ అవుతూ వెళ్ళిపోండి. బాయ్.